వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్ బాండింగ్ అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒక దాన్ని మనం ఇవాళ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ CH4 దీని యొక్క ఫార్ములా, దీని యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ మీథేన్ ఈ CH4 అనేది sp3 హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. సో sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటో ముందు తెలుసుకుని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ ఆర్ లేకపోతే ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ యొక్క డీటెయిల్స్ని ఇవాళ మనం తెలుసుకుందాం. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? In this hybridization, 1s and 3p atomic orbitals of the excited atom combine to form 4 equivalent sp3 hybridized orbitals. ఇక్కడ ఒక ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్కి సంబంధించిన ఉత్తేజిత స్థితికి చెందినటువంటి ఒక యాటమ్కి ఒక పరమాణువుకి సంబంధించిన ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు కంబైన్ అయ్యి మనకి 4 ఈక్వలెంట్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఏర్పరుస్తున్నాయి అన్నమాట. ఒక సమశక్తి గల ఆర్బిటాల్ని ఏర్పరుస్తున్నాయి, సంకర ఆర్బిటాలను. సో దాన్ని మనం ఏమంటామంటే sp3 హైబ్రిడైజేషన్గా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక s 3 p అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అవ్వడం వల్ల దీన్ని మనం sp3 హైబ్రిడైజేషన్గా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. సో ఈచ్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ప్రాసెసెస్ S క్యారెక్టరు 25% ఉంటుంది, P క్యారెక్టరు 75% ఉంటుంది. S యొక్క లక్షణం 25%, P యొక్క లక్షణం 75%గా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ద సెంట్రల్ యాటమ్ ఆఫ్ మీథేన్ ఈజ్ కార్బన్. అంటే మీథేన్కి సంబంధించిన కేంద్రక పరమాణువు కార్బన్. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఇక్కడ మనకి 6 గుర్తుపెట్టుకోండి. ద ground state electronic configuration of carbon is 1s2 2s2 2px1 2py1 2pz0. okay, and on excitation it is 1s2 2s1 2px1 2py1 2pz1. ఎందుకని మనకి గ్రౌండ్ స్టేట్లో 2pxలో 1 2pyలో 1 2pzలో ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు మనకి ఇక్కడ. అయితే ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఖాళీగా ఉన్నటువంటి 2pzలోనికి ఏమవుతుందంటే అది ఒక ఎలక్ట్రాన్ అక్కడి నుంచి ఎగ్జైటెడ్ జంప్ అవుతుంది అన్నమాట 2pzలోనికి. అప్పుడు ఏమవుతుంది, గ్రౌండ్ స్టేట్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎగ్జైటెడ్ స్టేట్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకు జతకొన్న ఎలక్ట్రాన్ 4 ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ద 1s2 2s1 2px1 2py1 2pz1 ఈ ఎగ్జైటెడ్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిటాల్స్ దెన్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడే మీకు చెప్పాను, ఒక s 3 p కలిస్తే మనకి sp3 హైబ్రిడైజేషన్ అవుతుందని చెప్పాను. హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసింగ్ 4 ఈక్వలెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ యొక్క అన్పేడ్ కండిషన్ ఉన్నటువంటి ఒక s 3 p ఈ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా మనకి హైబ్రిడైజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే 4 సమశక్తి ఉన్నటువంటి సంకర ఆర్బిటాలు ఏర్పడితే వాటిని మనం sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్గా దాన్ని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఎట్లాగా మనకి ఇక్కడ x y z ఆఫ్ p ఆర్బిటాల్స్ మనకి ఇక్కడ ఇవి ఇంకొక sతో మనకి ఏమవుతున్నాయి ఇంటర్మిక్సింగ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇది ఒక స్టెప్. సో ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ యాటమ్, ఈ కార్బన్కి సంబంధించినటువంటి ప్రతి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏమవుతుందంటే ఓవర్లాప్స్ విత్ ద 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్. ఇవేమైతే మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే మనకు ఉన్నాయో 4 ఉన్నాయి మనకి ఇక్కడ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కార్బన్కి సంబంధించి. ఇవి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాయి మనకి ఇక్కడ ఓవర్లాప్స్ విత్ 1s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఒక్కొక్క s ఆర్బిటాల్కి సంబంధించిన హైడ్రోజన్ యాటమ్తో ఏమవుతున్నాయి అంటే మనకి ఇక్కడ 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి మనకి. అది 1s ఆర్బిటాల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, మీకు తెలుసు. ఇప్పుడు ఏమవుతున్నాయి మనకి ఇవి ఇక్కడ ఈ 4 కార్నర్స్లో ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. అంటే మనకి ఏమవుతుంది ఓవర్లాప్స్ విత్ 1s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మింగ్ 4 సిగ్మా sp3 బాండ్ s బాండ్స్. అంటే మనకి ఏమవుతుంది ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఇదేమో కార్బన్ యొక్క ఒక సిగ్మా sp3
ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాలు ఇదేం చేస్తుంది మనకి ఇక్కడ ఒక 1s ఆర్బిటాల్తో మనకి ఏమవుతుంది ఓవర్లాప్ అవుతుంది అనమాట. కాబట్టి దీని పేరు సిగ్మా బాండ్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఏర్పడేది సిగ్మా sp3 బాండ్ ఎస్ అనమాట. ఇది ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా, ఇది ఒక మొత్తం 4 సిగ్మా బాండ్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి అనమాట ప్రతి కార్నర్ దగ్గర. అయితే ద బాండ్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద 4 కార్నర్స్ ఆఫ్ రెగ్యులర్ టెట్రాహైడ్రన్. అంటే ఇది చతుర్ముఖీయ ఆకృతిగా దీన్ని మనం చెప్పొచ్చు. ఈ 4 కార్నర్స్లో ఉన్నటువంటి యొక్క శీర్షాల దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఏమవుతుందంటే ఒక్కొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కార్బన్తో ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే 4 సిగ్మా బంధాలను ఏర్పడుతున్నాయి అనమాట. కాబట్టి దీని యొక్క షేప్ ఏంటంటే ద షేప్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ ఈజ్ టెట్రాహైడ్రల్ విత్ ఏ బాండ్ యాంగిల్ 109.5 degreesగా దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో దీని బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి 109.5 degreesగా ఉంటుంది. దీని యొక్క షేప్ చూస్తే మనకి టెట్రాహైడ్రల్ షేప్గా మనకి ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఈ మీథేన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ని అడిగినప్పుడు 4 మార్క్స్ అడిగినప్పుడు ఇక్కడ నుంచి రాస్తే సరిపోతుంది. సో మనకు అవగాహన కోసం sp3 హైబ్రిడేషన్ అంటే ఏంటో మనకి తెలుసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.